అయితే ఈ మధ్యన ప్రతి సినిమాలో ఏంటంటే ఏదో ఒక దేవుడి రిఫరెన్సెస్. అవును. బట్ ఆంజనేయ స్వామిని ఎక్కువ ఈ అవును. మధ్యన అవును. ఎప్పుడైతే హనుమాన్ అయిందో దాని అవును. తర్వాత ఏదో రైట్. ఒక ఫ్రేమ్ అన్న వాడుతున్నారు. అవును. మీ సినిమాలో కూడా వాడారు. అవును సార్. సో అంత నిజంగా నెసెసిటీ ఉందా? లేదంటే గనక దేవుడు కనిపిస్తే మీకు కూడా కొంచెం రైట్. ఇది ఉంటదన్న థాటా ఏంటిదది? లేదు సార్. అది నంబర్ 1 స్క్రిప్ట్ విన్న దగ్గర నుంచి కూడా సందీప్ హౌ ఈస్ ఇన్కార్పొరేటెడ్ దట్ ఎలిమెంట్ హ్మ్. ఆఫ్ ఆంజనేయ స్వామి మన కథలోకి ఎలా తీసుకొచ్చాడనేది చాలా ఆర్గానిక్‌గా ఉండింది. యెస్. ఏ రోజు కూడా అది ఓకే. ఒక హిట్ ఫార్ములా వచ్చేస్తుంది. పెట్టేస్తే వర్కౌట్ అయిపోతుందని అయితే సందీప్ ఏ రోజు ఆలోచించలేదు. దాన్ని చాలా బ్రిలియంట్‌గా అంటే లైక్ ఆంజనేయ స్వామి హస్తాన్ని ఎలా పెట్టగలుగుతాం మనం. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ అదేదో మనం ఇంకెవరినో మిమిక్ చేస్తున్నాము, లేకపోతే ఇంకొన్ని ఇమిటేట్ చేస్తామని హిట్ అయిపోతదన్న ఇంటెన్షన్ లేకుండా చాలా ఆర్గానిక్‌గా తీసుకొనొచ్చాడు. అండ్ యెస్. యెస్. చాలా మంచిగా వర్కౌట్ అయింది ఆ ట్రాక్ కూడా. హ్మ్. యాహ్! అదే ఎందుకంటే మన 'జయంలో' చూస్తే గనక అవును. ఆయన మీదే ఒక కథ అంతా అవును. రాసి అవును. ఉంటది. అవును. బట్ ఈ మధ్య ఎక్కువ వాడడం వల్ల ఆ ఫీలింగ్ వచ్చింది తప్ప అవును. బట్ అడవిలో ఉండే వాళ్ళకేంటి దేవుడొస్తేనే వాళ్ళకి ఇప్పుడు అవును. ప్రేమే దైవం అనుకుంటారు. ఎగ్జాక్ట్‌లీ. దాన్ని గెలిపించడానికి ఒక దేవుడు రావాలి అవును. అవును యాక్చువల్‌గా. సార్. హ్మ్. అండ్ సార్ నంబర్ 1 థింగ్ ఏంటంటే దేవుడు అనే ఎలిమెంట్‌ని మనం ఎక్కడైనా వాడొచ్చు. హ్మ్. దాన్ని ఎంత ఆర్గానిక్‌గా రైటర్ రాస్తాడు అనే కథలోకి దాంట్లోనే తీసుకొస్తాం. విషయం ఉంటది. హ్మ్. ఇప్పుడు 'కాంతార' అనే సినిమా ఉంది సార్. హ్మ్. దాంట్లో చాలానే డివోషనల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. బట్ నాకు ఏ సెకండ్ కూడా అరే! దీన్ని హిట్ కొట్టడానికి వాడాడు లేదా అనిపియలేదు. ఆ కథలో ఆ నెసెసిటీ ఉంది కాబట్టి వాడాడు. వాడాడు. హ్మ్. అండ్ అది చాలా అద్భుతంగా ఇన్కార్పొరేట్ చేశారు. అండ్ మా సినిమాలో కూడా అలాగా చాలా మంచిగా ఇన్కార్పొరేట్ చేశారు హ్మ్. సందీప్. అయితే ఆంజనేయ స్వామి ఆశీస్సులు కూడా అందుకున్నారు ముందే. ఉన్నాయి సార్. అది చాలా సంతోషం. యాహ్! నమ్ముతారా దేవుడిని? యాహ్! సార్. అంటే ఒక 1, 2 ఇయర్స్ నుంచి నమ్మడం మొదలెట్టాను. అవునా? అంతకుముందు యాహ్! అంటే అంతకుముందంటే అండర్‌స్టాండింగ్ లేదు. మన హ్మ్. హిందూయిజంలో బ్యూటీ అది సార్. వి ఆర్ సీకర్స్. హ్మ్. వి ఆర్ నాట్ బిలీవర్స్. హ్మ్. అండ్ మా ఇంట్లో కూడా నాకు ఆ ఫ్రీడమ్ ఉండింది. ఇంట్లో పూజలు, పురస్కారాలు అవన్నీ జరిగేవి చిన్నప్పటి నుంచి. బట్ దే వర్ నెవర్ టెల్లింగ్ మీ మనం ఇదే చేయాలి. నువ్వు ఇక్కడికే వెళ్ళాలి అని ఏ రోజు చెప్పలేదు. హ్మ్. దే లెట్ మీ ఫైండ్ దట్ మై హ్మ్. సెల్ఫ్. హ్మ్. దే లెట్ మీ అంటే ఇంట్లో అమ్మ గాని, నాన్న గాని నన్ను అటువైపు పుష్ చేయలేదు. నేనే ఎళ్ళేలాగా నన్ను వదిలేసారు. హ్మ్. సో, అలాగా ఇట్ వాస్ బట్ మరి ఆర్గానిక్‌లీ హ్యాపెనింగ్. బట్ ఇప్పుడు నమ్మడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు నమ్మడానికి రీజన్ అంటే సార్ లైఫ్‌లో చాలా సర్కమ్‌స్టాన్సెస్ చూసాను సార్. హ్మ్. చూసిన తర్వాత ఓకే. ఇది దేర్ ఇస్ సంథింగ్ బియాండ్ అస్. హ్మ్. దేర్ ఇస్ సంథింగ్ బియాండ్ అవర్ హ్యూమన్ అండర్‌స్టాండింగ్ అనైతే అనిపించింది నాకు. అది హ్మ్. ఏంటో నాకు కూడా ఇంకా తెలీదు. హ్మ్. బట్ ఈ ఎలిమెంట్స్ మనకేదైతే ఉన్నాయో వాటిని మనకి పూర్వీకులు పెట్టింది చాలా సైంటిఫిక్ రీజన్స్ పెట్టారని అర్థం చేసుకున్నాను. సో, హ్మ్. అలాగా ఎవరు ఐ స్టార్టెడ్ బిలీవింగ్. ఫేవరెట్ గాడ్ ఎవరు? అలా ఫేవరెట్ గాడ్ అంటే ఎవరు లేరు సార్. బట్ శివుడిని బాగా 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 నమ్ముతారు. నమ్ముతాను సార్ నేను. అంటే హ్మ్. లైక్ దేర్ ఇస్ ఎందుకంటే నటరాజ స్వామి అని కూడా అంటారు కదా ఆయన్ని. హ్మ్. హ్మ్. అండ్ ఐఎమ్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఆర్ట్స్. ఓకే. సో, జనరల్‌గా ఇప్పుడు షూట్‌కెళ్ళే ముందు గానీ, ఏమైనా ఎళ్ళే ముందు నా వంతు నేను ఎలాగ తనకి ఒక పూజన లేకపోతే ఒక భక్తిని ఎలా చూపిస్తాను అంటే నేను ఐ జస్ట్ క్లోజ్ మై ఐస్. ఒకసారి ఏదైనా ఒక చిన్న అంటే like మంత్రం మాట చదువుకో. మంత్రం కూడా అంత పెద్దగా ఏం రావు. హ్మ్. బట్ హ్మ్. నేను ఓం నమః శివాయ అన్న ఓం కూడా నమః శివాయ అన్న కూడా ఈస్ ఎ మంత్రమే. పవర్‌ఫుల్ ఎగ్జాక్ట్‌లీ. మంత్రం కదా! సో, అలాగా కళ్ళు మూసుకొని ఐ టెండ్ టు ప్రే టు హిమ్ హ్మ్. బిఫోర్ ఎవ్రీ షూట్. బికాజ్ హ్మ్. అది చాలా ఇంపార్టెంట్ నాకు. యెస్. ఆయన బ్లెస్సింగ్ ఇక్కడ ఉండడం. యెస్.